కర్ణార్జునులను పోల్చిన ప్రతిసారి గంధర్వ యుద్ధం మాట ఖచ్చితంగా వస్తుంది. ఈ యుద్ధం గురించి ఎన్నో అపోహలు మనకు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది చెప్పే మాట ఏంటి అంటే, ఈ యుద్ధంలో కర్ణుడు గంధర్వుల చేతిలో ఓడిపోయి యుద్ధాన్ని విడిచి పారిపోయాడు, కానీ అర్జునుడు చాలా సులభంగా గంధర్వులను ఓడించాడు అంటుంటారు. నిజంగా కర్ణుడు యుద్ధం చేయకుండా పారిపోయాడా? దాని వెనక ఇంకేదైనా రహస్యం ఉందా? అయితే దీనిలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది కూడా ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. ముందుగా అసలు గంధర్వ యుద్ధం ఎందుకు జరిగిందనేది తెలుసుకుందాం. కౌరవుల కుట్ర వల్ల పాండవులు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. వనవాసంలో పాండవులు ఎంత కష్టపడుతున్నారనేది కళ్ళారా చూసి ఆనందించాలని పాండవులు వెళ్ళిన అడవికి కౌరవులు కూడా విహారానికి వెళ్తారు. కానీ అలసిపోయి ఒక సరస్సుకి దగ్గరలో డేరాలు వేసుకొని సరదాగా గడుపుతూ ఉంటారు. గంధర్వులకు రాజైన చిత్రసేనుడు కూడా స్వర్గలోకపు అప్సరలతో పాటు అక్కడికి విహారానికి వచ్చాడు. కౌరవులు పక్కనున్న సరస్సు దగ్గరికి వెళ్తుంటే వారిని గంధర్వులు ఆపేస్తారు. ఈ కారణంగా కౌరవులకి మరియు గంధర్వులకి మధ్య ఒక భయానక యుద్ధం మొదలవుతుంది. యుద్ధం మొదలవగానే గంధర్వులు అస్త్రశస్త్రాలు ప్రయోగించడం చూసి కౌరవ సేనలు సగానికి పైగా పారిపోయాయి. కానీ కర్ణుడు మాత్రం ఒక్కడి నిలబడ్డాడు. వదలకుండా యుద్ధం చేస్తూ శత్రువుల మీద బాణాల వర్షం కురిపిస్తూ గంధర్వ సేనలను కట్టడి చేశాడు. కర్ణుడు అక్కడే వేల మంది గంధర్వులను గాయాల పాలు చేస్తాడు. గంధర్వుల తలలు నేలరాలేలా చేస్తూ గంధర్వ సేనలను చిన్నాభిన్నం చేస్తాడు. కర్ణుడు ఎంతమందిని అంతం చేస్తుంటే అంతకు మించి ఎక్కువ మంది కొత్త వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. చూస్తూనే యుద్ధక్షేత్రం గంధర్వులతో నిండిపోయింది. అప్పుడు కర్ణుడిని ముందుంచి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని లాంటి యోధులందరూ యుద్ధం చేస్తున్నారు. అప్పుడు కౌరవులు గంధర్వులను చాలా వరకు ఇరకాటంలో పెట్టి కట్టడి చేస్తారు. అది చూసిన గంధర్వుల రాజు చిత్రసేనుడే స్వయంగా యుద్ధంలోకి దూకుతాడు. మాయాశక్తులను ఉపయోగించి యుద్ధం చేస్తాడు. అతని మాయాశక్తుల ముందు కౌరవులు నిలవబడలేకపోతారు. ఒక్కో కౌరవ యోధుడిని 10 మంది గంధర్వులు చుట్టుముట్టి యుద్ధం చేస్తారు. ఇలాంటి అధర్మ యుద్ధాన్ని తట్టుకోలేక కౌరవ సేనలు పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా కర్ణుడు ఒక పర్వతంలాగా నిలబడి కదలకుండా యుద్ధం చేస్తూనే ఉంటాడు. అప్పుడు గంధర్వులు 100 మంది ఒక దళంలాగా కలిసిపోయి ఒకేసారి కర్ణుడి మీద విరుచుకుపడతారు. అనేక రకాల ఆయుధాలతో కర్ణుడి మీద దాడి చేస్తారు. కర్ణుడి రథసారథిని చంపి రథాన్ని నాశనం చేస్తారు. అప్పుడు కర్ణుడు చేతిలో కత్తి మరియు డాలు పట్టుకొని వికర్ణుడి రథం ఎక్కి కూర్చుంటాడు. గుర్రం దానంతటదే పరిగెడుతూ యుద్ధక్షేత్రం కూడా దాటి వెళ్ళిపోతుంది. దుర్యోధనుడు మాత్రం ఒక్కడే గంధర్వులతో పోరాడుతూ ఉంటాడు. కొద్ది సమయంలోనే గంధర్వులు దుర్యోధనుడిని బందీ చేస్తారు. దుర్యోధనుడిని బంధించిన విషయం ధర్మరాజుకు తెలుస్తుంది. వెంటనే తమ్ముళ్లను పిలిచి దుర్యోధనుడిని విడిపించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పాండవులు దుర్యోధనుడిని విడిపించడానికి గంధర్వులతో యుద్ధం చేస్తారు. అర్జునుడు గంధర్వుల మీద దివ్యాస్త్రాలు ప్రయోగిస్తాడు. దానివల్ల గంధర్వులు కాస్త వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అప్పుడు గంధర్వుల రాజు చిత్రసేనుడు అర్జునుడి మీదకి యుద్ధానికి దిగుతాడు. కానీ కొద్దిసేపటికి యుద్ధాన్ని ఆపడానికి చిత్రసేనుడు అర్జునుడితో ఏమంటాడంటే, అర్జున, నేను నీ స్నేహితుడిని చిత్రసేనుడిని అంటాడు. చిత్రసేనుడిని చూసిన అర్జునుడు కూడా యుద్ధం చేయకుండా ఆగిపోతాడు. గంధర్వులు దుర్యోధనుడిని విడిచిపెడతారు. ఇప్పుడు గంధర్వ యుద్ధానికి నిజమైన కారణం ఏంటనేది తెలుసుకుందాం. కేవలం ఒక సరస్సు కోసం గంధర్వులు అంత భయంకరమైన యుద్ధం చేశారు అంటే మీరు నమ్ముతారా? ఒకవేళ అదే నిజమని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అర్జునుడితో చేసిన యుద్ధం తర్వాత కొద్ది సమయంలోనే యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిశాక గంధర్వుల రాజు చిత్రసేనుడు ఈ యుద్ధం వెనక ఉన్న అసలు కారణాన్ని అర్జునుడితో చెప్తాడు. కౌరవులు పాండవులను అడవుల పాలు చేసిందే కాకుండా వారి దుస్థితిని చూసి వెక్కిరించడానికి పాండవులు ఉంటున్న అడవికే విహారానికి వెళ్తున్నారని తెలుసుకున్న ఇంద్రుడు కోపోద్రిక్తుడవుతాడు. వెంటనే చిత్రసేనుడిని పిలిచి కౌరవులను ఆవరణంలోనే మంత్రులతో సహా బంధించి తీసుకురమ్మని చెబుతాడు. దీని ప్రకారం మీకు అర్థమయ్యే ఉంటుంది, ఈ యుద్ధం అనేది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. అందుకే గంధర్వులు కౌరవులతో ఎంత తీవ్రంగా యుద్ధం చేశారో అంత తీవ్రంగా పాండవులతో యుద్ధం చేయలేదు. అలాగే
యుద్ధాన్ని కూడా చాలా త్వరగా ముగించేశారు. మరి గంధర్వ యుద్ధంలో కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు? గంధర్వులతో జరిగిన యుద్ధంలో కర్ణుడు ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం, ఈ యుద్ధం అనేది గంధర్వులు ముందుగానే ప్లాన్ చేసుకుని చేసిన యుద్ధం. గంధర్వులు దుర్యోధనుని బంధించాలని ముందే నిశ్చయించుకుని వచ్చారు. అందుకే గంధర్వుల సేనలు అధికంగా ఉన్నాయి. కానీ కౌరవులు కేవలం అడవిలో విహారానికి మాత్రమే వచ్చారు. రెండో కారణం ఏంటి అంటే, కౌరవ సేనలు చాలా తక్కువగా ఉన్నాయి. 10 మంది గంధర్వులు కలిసి ఒక్కో కౌరవ యోధుని చుట్టుముట్టి యుద్ధం చేశారు. కర్ణుడైతే వేల సంఖ్యలో గ్రూపులుగా విడిపోయి ఒకేసారి చుట్టుముట్టారు. ఈ యుద్ధం అసలు ధర్మయుద్ధమే కాదు. ధర్మయుద్ధంలో ఒక యోధుడితో ఒక్కడు మాత్రమే యుద్ధం చేయాలి. కానీ గంధర్వులు అధర్మ యుద్ధం చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కర్ణుడు అతని వెంట విజయధనస్సు తీసుకుని వెళ్ళలేదు. అతని చేతిలో సాధారణ ధనస్సు మాత్రమే ఉంది. ఎందుకంటే కౌరవులతో కలిసి వనంలో విహారానికి మాత్రమే వెళ్ళాడు. కాబట్టి దివ్యధనస్సును వెంట తీసుకెళ్లాలనే ఆలోచన ఆయనకి రాలేదు. దివ్యధనస్సు లేకపోవడం వల్ల కర్ణుడు దివ్యాస్త్రాలు ప్రయోగించలేకపోయాడు. ఒకవేళ కర్ణుడే కనుక దివ్యాస్త్రాలు ప్రయోగించి ఉంటే ఒక్కడే చాలా సులభంగా యుద్ధాన్ని ముగించి ఉండేవాడు. అర్జునుడు మాత్రం దివ్యాస్త్రాలు ప్రయోగించి యుద్ధం చేశాడు. అందుకే సులభంగా వారిని ఎదుర్కోగలిగాడు. మూడో కారణం, ఈ యుద్ధంలో చిత్రసేనుడు మాయాశక్తులు ప్రయోగిస్తాడు. ఇది యుద్ధానికి పూర్తిగా విరుద్ధం. మాయాశక్తులు ఉపయోగించి యుద్ధం చేయకపోయి ఉంటే బహుశా కౌరవ సేనలు ఈ యుద్ధాన్ని సులభంగా గెలిచేవారు. నాలుగవ కారణం, అన్నిటిలోకి ముఖ్యమైన కారణం ఇదే. కర్ణుడు మరియు కౌరవులు మద్యం మత్తులో ఉన్నారు. కౌరవులకు అసలు యుద్ధం జరుగుతుందని కానీ యుద్ధం చెయ్యాలి అని కానీ ఎలాంటి ఆలోచన లేదు. కేవలం వనంలో విహారానికి మాత్రమే వచ్చారు. మత్తులో ఉండడం వల్ల కౌరవులు గంధర్వులతో యుద్ధం చేయలేకపోతారు. కర్ణుడు ఘటోత్కచుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఘటోత్కచుడు చిత్రసేనుడి కన్నా భయంకరమైన మాయాశక్తులను ప్రయోగించాడు. కానీ కర్ణుడు ఆ మాయాశక్తులను కూడా నాశనం చేశాడు. కేవలం మత్తులో ఉన్న కారణంగా కర్ణుడు చిత్రసేనుడి మాయాశక్తులను నిలవరించలేకపోయాడు. అయితే కర్ణుడు మత్తులో ఉన్నాడనే మాటను విని నిందించాలనుకుంటున్నారా? కానీ ఆ రోజుల్లో అది సర్వసాధారణం. అందరూ సురాపానం తీసుకునేవారు. అంతెందుకు, పాండవులు కూడా తాగినవారే. ఐదవ కారణం, వేల సంఖ్యలో మాయా గంధర్వులు కర్ణుడిని చుట్టుముట్టి యుద్ధం చేశారు. రథసారథిని, గుర్రాలను కూడా చంపేశారు. చేతిలో ఉన్న విల్లును కూడా విరిచేశారు. అలాంటి సమయంలో యుద్ధం నుంచి బయటికి రావడమే సరైన పని అని నా ఉద్దేశం. మరి మీరేమంటారో కామెంట్స్లో తెలియచేయండి. నిజంగా ఈ యుద్ధంలో అర్జునుడు ఒక్కడే గంధర్వులను ఓడించాడా? చాలామంది నమ్మేది ఏంటి అంటే, కర్ణుడు గంధర్వుల యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడు. కానీ అర్జునుడు మాత్రం గంధర్వులను చాలా సులభంగా ఓడించాడు. కాబట్టి అర్జునుడు కర్ణుడు కంటే చాలా గొప్ప యోధుడు అంటుంటారు. ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే, గంధర్వులు నిజంగా ఓడిపోయారు. అది కూడా కేవలం అర్జునుడు ఒక్కడే ఓడించాడనేది చాలామంది నమ్మకం. కానీ ఇది నిజం కాదు. అర్జునుడితో పాటు భీముడు, నకుల సహదేవులు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. కాబట్టి విజయం అర్జునుడి ఒక్కడి వల్ల వచ్చింది కాదు, నలుగురిది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ అటాక్ ప్రీప్లాన్డ్ అటాక్. ఇంద్రుడు కౌరవులను బంధించి పాండవులను కాపాడమని గంధర్వులకు చెప్తాడు. అందుకే కౌరవులతో యుద్ధం చేసినంత తీవ్రంగా పాండవులతో చేయలేదు. చిత్రసేనుడు కొద్ది సమయంలోనే అర్జునుడితో నేను నీ మిత్రుడిని చెప్పాడు. కానీ అర్జునుడు గంధర్వులను ఓడించాడని చెప్పడం ధర్మం కాదు. కర్ణుడు గంధర్వుల కంటే తక్కువ యోధుడా? గంధర్వులతో జరిగిన యుద్ధంలో కర్ణుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని కర్ణుడిని గంధర్వుల కంటే తక్కువ యోధుడిగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఈ యుద్ధం తర్వాత కర్ణుడు దిగ్విజయాత్ర చేశాడు. అప్పుడు కర్ణుడు ఒక్కడే భూమండలం మొత్తాన్ని జయించాడు. అలాగే ఒక్కడే గంధర్వులను కూడా జయించాడు. కానీ దీన్ని మాత్రం ఎవ్వరూ చెప్పుకోరు. గంధర్వులతో కర్ణుడి యుద్ధం గురించి ఎన్నో అపోహలు జనాల మధ్యలో ఉన్నాయి. ఆ అపోహలను బహుశా నేను వివరించాననుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.